రాత్రి పడుకుంటే మళ్ళీ ఉదయం లేస్తామో లేదో తెలియని జీవితాలు మనవి. 5 నిమిషాల క్రితం మనతో ఫోన్లో మాట్లాడిన వాడు ఆ తరువాత నిమిషంలో ఉంటాడో లేదో తెలియదు. ఆఫీస్కి వెళ్తున్నానని అమ్మకు చెప్పి బయలుదేరిన వాడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి చాక్లెట్లు తెస్తానని చెప్పినవాడు మళ్లీ తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. అప్పటి వరకు కుటుంబం ఖర్చు మొత్తం భరించి డబ్బులు సంపాదించే ఆ వ్యక్తి ఒక్కసారిగా మన నుంచి దూరం అయిపోతే మీ ఇల్లు ఎలా నడుస్తుంది? బ్యాంకు లోన్ ఈఎంఐ ఎవరు కడతారు? ఇలా ఒకటి కాదు, ఇంటి రేషన్, పిల్లల చదువులు, హాస్పిటల్ బిల్స్, ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ఖర్చు, ఇవన్నీ ఎవరు భరిస్తారు? ఒకే ఒక్కరి సంపాదన మీద నడిచే ఇల్లు ఆ వ్యక్తి లేకపోయినా కూడా సవ్యంగా నడవాలంటే కావాల్సింది ఇన్సూరెన్స్. ఎస్, ఈ రోజు వీడియోలో మనం ఇన్సూరెన్స్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి చేసే బిజినెస్, పనిచేసే విధానం కోసం క్లియర్ గా మాట్లాడుకుందాం. మనలో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునే ఉంటారు. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం ప్రతి సంవత్సరం కొంత మనీ పే చేసి డబ్బులు సంపాదించే వ్యక్తి మీద ఇన్సూరెన్స్ తీసుకుంటాం. దురదృష్టవశాత్తు ఏదైనా కారణాల వల్ల ఆ వ్యక్తి చనిపోతే అతనికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అతని ఫ్యామిలీకి కొంత డబ్బు వస్తుంది. దీనినే ఇన్సూరెన్స్ అంటాం. ఇది అందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడుకోబోయేది కేవలం ఇన్సూరెన్స్ కోసం మాత్రమే కాదు, వాటిని నడిపించే ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం. మనలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఏదైనా కారణం చేత ఆ వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ₹1,00,00,000 వస్తాయి. దానికోసం అతను ఒక సంవత్సరానికి ₹20,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేశాడో అనుకుందాం. ఈ 20 సంవత్సరాల కాలంలో అతను మొత్తం కట్టిన ప్రీమియం కేవలం ₹4,00,000 మాత్రమే. కానీ అతని ఫ్యామిలీకి వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అక్షరాల ₹1,00,00,000. అంటే మీరు కట్టిన అమౌంట్ కంటే 25 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు. ఇలా ఒక వ్యక్తి కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మరి ఇలా ప్రతి ఒక్కరి దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకుని వారి కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తూ పోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉపయోగం ఏంటి? అవి ప్రాఫిట్ ఎలా సంపాదిస్తున్నాయి? అసలు గేమ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ మీద పనిచేస్తాయి. అదే రిస్క్ మేనేజ్మెంట్. జస్ట్ ఇమాజిన్, 10,000 మంది ఒక సంవత్సరంలో ప్రతి వ్యక్తి ₹10,000 చొప్పున ప్రీమియం పే చేస్తున్నారు అనుకుందాం. అంటే ఆ 10,000 మంది దగ్గర నుంచి కంపెనీ ₹100 కోట్ల కలెక్ట్ చేస్తుంది. ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీ చేసే మ్యాజిక్ ఏంటంటే ఒక సంవత్సరంలో ఎంతమంది చనిపోవచ్చు అని ఒక అంచనా వేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక సంవత్సరంలో 25 మంది చనిపోయారు అనుకుందాం. కంపెనీ ఆ 25 మందికి ₹1,00,00,000 చొప్పున వాళ్ళ ఫ్యామిలీస్ కు ₹25 కోట్ల క్లెయిమ్ పాస్ చేస్తుంది. అప్పుడు కంపెనీ దగ్గర ఇంకా ₹75 కోట్ల ఉంటాయి. దీనిలో నుంచి అవి ఆపరేషనల్ ఛార్జెస్, ఏజెంట్ కమిషన్, స్టాఫ్ శాలరీ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ అన్నింటినీ రన్ చేస్తుంది. మరి ప్రతి సంవత్సరం ఇంతమందే చనిపోతారని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా అంచనా వేస్తాయి? ఇవి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో టైం ట్రావెల్ చేసి తెలుసుకోలేవు. ఇవి కేవలం రిస్క్ ప్రాబబిలిటీస్ ని క్యాల్కులేట్ చేస్తాయి. అంటే డెత్ రేట్, డిసీజ్ రేట్, యాక్సిడెంట్ డేటా ఎనలైజ్ చేసుకుని వాటి ఆధారంగా పనిచేస్తాయి. ఈ ఎంటైర్ సిస్టమ్ మొత్తం స్టాటిస్టిక్స్ మీద పనిచేస్తుంది. మనం ఏమనుకుంటామంటే జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం, ప్రీమియం పే చేస్తాం, అంతే, పాలసీ వచ్చేసింది. కానీ రియాలిటీలో దాని ప్రాసెస్ ఇంకోలా పనిచేస్తుంది. కంపెనీ ఎంప్లాయీ మనల్ని అప్రోచ్ అయ్యి మన పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు స్మోక్ చేస్తారా, ఆల్కహాల్ తీసుకుంటారా, బీపీ, డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎంత సంపాదిస్తున్నారు అని మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు అబద్ధం చెప్తే కంపెనీ వెంటనే పట్టుకోదు, క్లెయిమ్ చేసేటప్పుడు పట్టుకుంటుంది. దానివల్ల మీరు పే చేసిన ప్రీమియం మొత్తం పోతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని మెడికల్ టెస్ట్లను చేస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ, బీపీ చెక్. ఒకవేళ డిసీజెస్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం ఎక్కువ అవుతుంది. దీనికోసం ఒక అండర్ రైటింగ్ టీం పనిచేస్తుంది. మన టెస్ట్లు అన్ని చెక్ చేసిన తర్వాత ఈ అండర్ రైటింగ్ టీం మన పాలసీని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాలా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ కండిషన్స్ అప్లై చేయాలా అని డిసైడ్ చేస్తుంది. అంతా ఓకే అనుకుంటే అప్రూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి పాలసీ యాక్టివ్ అవుతుంది. పాలసీ తీసుకున్న వారిలో మెజారిటీ % పీపుల్ బతికే ఉండటం వల్ల ఈ కంపెనీస్ ప్రాఫిట్ ని సంపాదిస్తాయి. కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్న ప్రీమియం అమౌంట్ ను గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, స్టాక్ మార్కెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంకొక సోర్స్ ఏంటి అంటే చాలా మంది 4-5 ఇయర్స్ ప్రీమియం కట్టి తర్వాత ఆపేస్తారు. దానివల్ల ఆ పాలసీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు అప్పటి వరకు పే చేసిన ప్రీమియం కంపెనీ దగ్గర ఉండిపోతుంది. పైగా కంపెనీకి క్లెయిమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఫ్రాడ్ అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే
మనం పాలసీ తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ని హైడ్ చేయటం వల్ల క్లైమ్స్ రిజెక్ట్ అవుతాయి. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా చెప్పకపోవటం, డయాబెటిస్ ని దాయటం, ఫేక్ ఇన్కమ్ ప్రూఫ్ ని సబ్మిట్ చేయటం, పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరంలోనే చనిపోవడం లాంటివి. ఎర్లీ డెత్ కేసెస్ లో స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా చెక్ చేసుకుంటారు. ఎటువంటి ఫ్రాడ్ క్లెయిమ్స్ జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తారు. ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీద కంపెనీస్ పనిచేస్తాయి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి పాలసీ తీసుకుని కొన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. పాలసీ యాక్టివ్ లో ఉన్నంత వరకు ఏ టైంలో చనిపోయినా ఆ వ్యక్తి కుటుంబం ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు ప్రతి సంవత్సరం కొంత మనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పే చేస్తారు. ఏదైనా సందర్భంలో మీరు హాస్పిటలైజ్ అయితే మీరు తీసుకున్న పాలసీ కవరేజ్ ని బట్టి ఆ బిల్లును హాస్పిటల్స్ కు ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి: ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్. ఇంకొకటి మోటార్ ఇన్సూరెన్స్. మనకి ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటున్నామో అలాగే మనం వాడుతున్న వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయినా, నేచురల్ డిజాస్టర్స్ అయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా మనం వెహికల్స్ కి ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన వెహికల్స్ రిపేర్ ని లేదా లాస్ ని భరిస్తాయి. ప్రతి మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ లీగల్ గా మ్యాండేటరీ. వెహికల్ కి ఇన్సూరెన్స్ లేకపోతే పోలీస్ లీగల్ గా యాక్షన్ తీసుకుని ఫైన్స్ వేస్తారు. సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సేఫ్ గా ఉంచడం కోసం తీసుకునేదే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లా కాకుండా సేఫ్టీ బ్యాకప్ లా చూడండి. అది మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ని ఫిల్ చేస్తుంది. అర్థమైంది కదా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ.